హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత రోజు 2, 3 లోడ్లు బట్టలేస్తున్నాను. ఈ వేడికి చాలా ఫాస్ట్‌గా ఆరిపోతున్నాయి కూడాను. వారం నుంచి బట్టలు పెండింగ్ ఉన్నాయన్నమాట. ఒక ప్రాపర్ రొటీన్ అనేది ఉండేది. ఇంతకుముందు నాది ఎలా ఉండేదంటే, రోజు నేను ఇలానే ఉంటాను గదా! అసలు బోర్ కొట్టేస్తాయేమో నా వ్లాగ్స్ అనుకునేదాన్ని. అలా అనుకోని ఇప్పుడు ఎంత డిఫరెంట్‌గా అయిపోయిందంటే, ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది. ఇంక నా రొటీన్ సెట్ అవ్వడానికి అట్‌లీస్ట్ ఇంకొక 2 వీక్స్ పడుతుంది అనేసి అనుకుంటున్నా నేను. ఇంకా నాకు ఐరన్ చేసేవాళ్ళెవరు, ఏంటి ఇవన్నీ తెలీదనమాట. ఇంక బట్టలు ఆరేసి, టీ తాగి, ఇవాళ ఎలాగైనా సరే నా షెల్ఫ్‌ని క్లీన్‌గా పెట్టుకోవాలి అనేసి ఆ పని పెట్టుకున్నాను. సో, ఇది చాలా చాలా టైం పట్టబోతుంది. అండ్ ఆల్సో నాకు షూట్స్ కూడా ఉంటాయి కాబట్టి బట్టలు దొరకట్లేదనమాట. ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు. ప్యాంట్ దొరికితే టాప్ దొరకట్లేదు. సో, ముందు ఈ పని చేసుకుంటే నాకేవైనా షూట్స్ ఉన్నా గానీ నాకు ఈజీగా ఉంటదని ఇది స్టార్ట్ చేశాను. మడత పెట్టుకుంటూనే కొన్నేమో ఐరన్ చేయించాల్సినవి పక్కన పెట్టేశాను. ఇంకొన్ని ఇంకా నేను తీసేయాలి అనుకునే బట్టలు పక్కన పెట్టేశాను. సో, అలా సార్ట్ చేసుకుంటూ యూ నో వాట్, నాకు నైట్ 11:00 అయిందండి. అంత పని చేశా అనమాట. డిన్నర్స్ కూడా ఈ మధ్య లంచ్ అండ్ డిన్నర్ ఇవి కూడా చాలా ఫాస్ట్‌గా వన్ పాట్ డిషెసే చేస్తున్నాను. మా హస్బెండ్‌కి అయితే లంచ్ పెట్టిచ్చేస్తున్నా మార్నింగ్ ఫటాఫట్. అదే నేను లంచ్‌లో తింటున్నాను. అండ్ తను కూడా ఇంకేమి ఇవి చెయ్యి, అవి చెయ్యి అనేసి అడగట్లేదు. నార్మల్‌గానే అసలు అడగరు. ఇంక ఇప్పుడైతే అసలే అడగట్లేదు. నైట్ కూడా అంతే, ఏదో ఒకటి టక చేసేస్తున్నా అనమాట. అండ్ ఈ బట్టలు మడత పెట్టడానికి చాలా కష్టంగా ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే నాకు మెయిడ్ కూడా దొరికింది. జస్ట్ 1 డే అయింది తను స్టార్ట్ అయ్యి. సో, ఇంకొంచెం పని నాకు ఈజీ అవ్వబోతుంది ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఇల్లు ఊడవడము ఇవన్నీ కొంచెం తగ్గుతాయన్నమాట. సో, బట్టలైతే చాలా వరకు తీసేశాను. నేను ఐకియా వెళ్ళొచ్చాను గానీ మర్చిపోయా అక్కడ క్లోత్స్ డొనేషన్ ఉందో లేదో. మీకేమన్నా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. సో, కొన్ని క్లోత్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ నో మీరు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటారు. నేను చాలా వరకు ఎప్పుడు అలానే ఇస్తాను. బట్ అలా కూడా ఇవ్వకుండా ఈసారి అట్‌లీస్ట్ కొన్ని డొనేషన్ బాక్స్‌లో వేద్దాము అనుకుంటున్నా. మీకు ఎక్కడైనా డొనేషన్ బాక్సెస్ లొకేషన్స్ తెలుసు అంటే కామెంట్స్‌లో పెట్టండి. నేను వెళ్ళి వేస్తాను. ఎందుకంటే నాట్ ఓన్లీ మై క్లోత్స్, మా హస్బెండ్‌వి, మా అబ్బాయివి అయితే ఇచ్చేసానులే. మా హస్బెండ్‌వి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. రాత్రి 11 వరకు ఇంక అదే పని అవ్వడం వల్ల నేను ఇంకేం షూట్ చేయలేదు. కంట్రీ డిలైట్‌లో, బిగ్ బాస్కెట్‌లో అడ్రస్ మార్చా అనమాట. సో, ఎప్పుడు కూడా మిల్క్ మాకు బీబీ డైలీలోనే వస్తున్నాయి. అండ్ జస్ట్ ఎవ్రీడే 2, 3 ఐటమ్స్ మాత్రమే పెడుతున్నా కంట్రీ డిలైట్‌లో. ఇవాళ వచ్చేసి బీరకాయలు పెట్టాను. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్స్ బాయిల్ చేసేసి ఓట్స్ చేస్తున్నా అనమాట. ఇవాళ ఐకియా వెళ్ళే పనుంది. అందుకే చాలా క్విక్‌గా పని చేస్తున్నాను. అలానే మా హస్బెండ్‌కి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి. బాక్స్ కూడా పెట్టేయాలనమాట. అందుకనే ఎక్కువ షూట్ చేయడానికి కూడా అవ్వట్లేదు నాకు. సో, ఇంకా ఓట్స్ చేసేస్తున్నా. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇప్పుడు అన్ని బాక్సెస్‌కి టేప్ ఏసుంది గదా! నేను ఇంకా ఆ టేప్ అంతా తీయలేదనమాట. ఏ బాక్స్ యూజ్ చేస్తే దాని టేప్ తీస్తున్నా. ఇంకా చాలా బాక్సెస్‌కి టేప్స్ ఉన్నాయి. అవి కూడా తీయాలి. ఒకరోజు కూర్చొని తీస్తే బెటర్. ఇంకా ఓట్స్ నార్మల్‌గానే నేను నట్స్ అవన్నీ ఏసేసి వాటర్‌లోనే చేసేస్తాను. ఎగ్స్ కూడా బాయిలింగ్‌కి పెట్టేశాను ప్రోటీన్ కోసం. ఇంకా లంచ్‌లో వచ్చేసి లెమన్ రైస్ చేయబోతున్నాను. నిమ్మకాయలున్నాయి. అండ్ టీ, కాఫీ ఇవి కూడా అయిపోయాయన్నమాట. అన్నీ ర్యాండమ్‌గా నడుస్తూ ఉంటాయి. మార్నింగ్ 9 వరకి చాలా చాలా బిజీగా ఉంటుంది. అండ్ నేను ఐకియా వెళ్తున్నా కాబట్టి ఈవినింగ్‌కి బిజీగా ఉంటా కాబట్టి బీరకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసా, పిండి కలిపేసా, లంచ్‌కి వచ్చేసి లెమన్ రైస్ చేసేసా. సో, తనకి ఇంకా బాక్స్ పెట్టేసి నేను ఐకియాకి స్టార్ట్ అయిపోయా అనమాట. బేసిక్‌గా ఏంటంటే కర్టన్స్ తీసుకోవాలి నేను. కానీ టేప్ ఎక్కడుందో నాకు కనిపించట్లేదు. నేనైతే ర్యాండమ్‌గా మెజర్ చేసుకొని ఎళ్ళాను. ఫస్ట్ యాజ్ ఈజ్ సెక్షన్‌కెళ్ళానండి. ఫస్ట్ అక్కడే చూద్దాము అనేసి. నేను ఎక్కువ షూట్ చేయలేదు. ఎందుకంటే ఎలాగో నేను ఐకియా వీడియో లాస్ట్ వీకే పెట్టాను. మీరు ఆల్రెడీ అన్నీ చూసేసే ఉంటారు. సో, నేనప్పుడు ఏవైతే యాజ్ ఈజ్ సెక్షన్‌లో పెట్టానో అవి ఇప్పుడు లేవండి. నాకైతే అప్పుడు మంచి మంచి కర్టన్స్ ఉండే. ఇప్పుడైతే అంతగా ఏమీ దొరకలేదు. అండ్ అసలు ఎంత కన్‌ఫ్యూజన్ ఉంది అంటే, ఇంటికి షాపింగ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. సో, ఏవైతే అది సెక్షన్‌లో ఉన్నాయో అవి కొన్ని వేసుకున్నాను నా కార్ట్‌లో. సరే లాస్ట్‌లో చూద్దాము అనేసి ఇక్కడ కూడా కొద్దిగా చెక్ చేశాను ఏమైనా ఉన్నాయా అనేసి. మోస్ట్‌లీ నేను వేరే ఏమి చూడట్లేదు. బికాజ్ ఆల్రెడీ మా థర్డ్ బెడ్‌రూమ్ మొత్తం నిండిపోయి ఉందనమాట స్టఫ్‌తోని. సో, నాకు ఇంకేమి తీసుకోవాలని లేదు. యూ నో వాట్, అసలు ఆర్గనైజర్స్ అన్నీ అట్లా పడున్నాయన్నమాట. మా చెల్లి అంటుంది నెక్స్ట్
నెక్స్ట్ టైం వచ్చేసరికి ఆర్గనైజర్స్ని ఎలా ఆర్గనైజ్ చేస్తావో నేను వచ్చి చూస్తాను అనేసి అన్ని ఆర్గనైజర్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇంకా కర్టన్స్ అయితే చూశాను, నా ఎస్టిమేషన్ ప్రకారం కొన్ని తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను. అండ్ కొన్ని రిటర్న్ కూడా చేయాల్సి వచ్చింది, అవి ఎలా చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. సో బ్లాగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. ఇప్పుడైతే రాగానే ఫస్ట్ కర్టన్ వేసేస్తున్నానండి బెడ్రూమ్కి. ఎందుకంటే మేము ఇక్కడికి మూవ్ అయిన దగ్గర నుంచి సరిగ్గా పడుకోలేదు తెలుసా. మార్నింగ్ 5 o'clockకే మెలకు వచ్చేస్తుంది, ఎంత బెడ్షీట్ వేసినా కానీ లైటింగ్ వచ్చేస్తుంది అనమాట. సో బ్లాక్అవుట్ కర్టన్స్ వీలైనంత తక్కువ ప్రైస్లో తీసుకున్నాను. బట్ ఇవి చాలా చాలా బాగున్నాయి, అసలు ప్రైసింగ్ కూడా రీజనబుల్ అండ్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఒక చిన్న మిషన్ ఇంట్లో ఉండాలండి ఆల్టరేషన్స్ కోసం, లేదంటే చాలా చాలా కష్టమైపోతుంది అనమాట. సో నేను ఐకియా ఇప్పుడు మాకు 10 minutesే తెలుసా, ఇంతకు ముందు అయితే 1.5 hours పట్టేది, ఇప్పుడు 10 minutesే. సో నేను మార్నింగ్ వెళ్ళాను, లంచ్ టైం కల్లా వచ్చేసాను. ఇప్పుడు నా గోల్ ఏంటి అంటే కర్టన్స్ వేసేసుకొని లంచ్ చేసి కొద్దిసేపు పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనేసి. అందుకే రాగానే ఫస్ట్ కర్టన్స్ వేసి చూస్తున్నాను. సో ఇంకా నాకు ఎలా అనిపించింది, వీటి ప్రైసెస్ ఏంటి, నేను ఏమేమి తెచ్చాను, ఎంతైనా కర్టన్స్ కోసం వెళ్ళినా 2-3 items ఎక్స్ట్రా తీసుకున్నా, అవి ఏంటి అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. హలో అండి, ఇది వచ్చేసి ఈవినింగ్. రాగానే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లో కర్టన్స్ వేసాను. నాకేమనిపించింది అంటే, ఒక్క నిమిషం చూపిస్తా ఉండండి. ఈ కర్టన్స్ గాలికి లేస్తాయేమో అనుకున్నా, కానీ గాలికి అయితే ఎగరట్లేదు. వెనకాల ఇట్లా ఒక షీట్ వచ్చిందనమాట బ్లాక్ది, దీనివల్ల కంప్లీట్ బ్లాక్అవుట్ అయితే అయింది. కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి, అంటే మా పాత ఇంట్లో నేను పెట్టించిన కర్టన్స్ అయితే చాలా వెయిట్ ఉంటాయి అనమాట, అసలు కదలవు గాలి వచ్చినా సరే. యాక్చువల్గా కర్టన్స్ చాలా మందంగా ఉండాలి, బల్చగా ఉండకూడదు, కానీ కాస్ట్ వల్ల నేను ఇలా తీసుకున్నాను. ఒకటి హాల్లోకి నాకు టాప్ నుంచి ఫ్లోరింగ్ వరకు కావాల్సి ఉండే, ఇది నాకు 6,000 పడింది. 3 కర్టన్లు, అంటే మాకు హాల్కి కావాలి, 2 bedrooms కావాలి, 3 6,000 అంటే 18,000 వద్దులే అనేసి హాల్కి ఇది తీసుకొని, గ్రే కలర్ ఫుల్లీ బ్లాక్అవుట్ 8 feet కర్టన్ అనమాట. ఇది తీసుకొని బెడ్రూమ్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం కంజూసీ చేశాను. ఇది 2 కలిపి 2,600 అనమాట. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఎగరట్లేదు, గాలికి ఎగురుతాయేమో అని నాకు డౌట్ ఉండే, ఎగరట్లేదు. కాకపోతే ఏంటంటే నేను ఇందాక వేసా కదా, కుచ్చులు రాలేదు, దానివల్ల అంత అందం రాలేదన్నమాట. సో అందుకే నేను ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది మా అబ్బాయి రూమ్కి సేమ్ అవే కర్టన్స్ తీసుకున్నా, ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు. మా హస్బెండ్ వచ్చిన తర్వాత అడుగుతాను. నా ఐడియా ఏంటి అంటే, ఇంకొక పేర్ తీసుకొని మళ్ళీ ఇంకొక ప్యాక్ తెచ్చి 2 వస్తాయి, అప్పుడు ఈ రూమ్లో 3, మా అబ్బాయి రూమ్లో 3 వేస్తే అట్లా కుచ్చులుగా వస్తాయి, బాగుంటాయి అనేసి ఒక ఐడియా అనమాట. ఐడియా ఎలా ఉంది అనేసి చెప్పండి. లేదు మా హస్బెండ్ ఇంకా ఇవి వద్దు, అసలు ఇవి బాగాలేదు, ఇదే బాగుంది, 6,000 పెట్టి తీసుకుందాము అంటే ఓకే, బట్ ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్, తక్కువలో తక్కువ ట్రై చేద్దాము అనేసి. కానీ ఎంతన్నా మనం ఎప్పుడైతే ఎకనామిక్గా తీసుకుంటామో అక్కడ ఏదో ఒక దెబ్బ పడుతుంది. ఇప్పుడు చూడండి, నాకు 2 కర్టన్స్ బదులు 3 కొనాల్సి వస్తుంది కదా. సో 2,600 ప్లస్ 2,600 అట్లా కూడా నాకు 3,000 ప్లస్ అవుతున్నాయి. బట్ స్టిల్ చూద్దాం ఏమైతే. అండ్ కింద ఐకియాలో ప్రాబ్లం ఏంటంటే, అయితేనా విండో కర్టన్స్ ఉంటాయి, లేదా 8 feet కర్టన్స్ ఉంటాయి, మధ్యలో ఏ మెజర్మెంట్ అయినా కానీ మనం ఆల్టర్ చేయించుకోవాలంట. సో హాల్లోకి 8 feet కర్టన్ వస్తుంది నాకు, ఇది నో ప్రాబ్లం. బట్ ఏవైతే నేను ఇవి తీసుకున్నానో వీటిని కింద ఆల్టర్ చేయించాలి, ఇంత ఉందనమాట. సో అది ఎవరు ఆల్టర్ చేస్తారో తెలీదు. సో ఐ డోంట్ థింక్ ఒక్కసారిలో అవ్వదు ఇదంతా కూడా, ఇట్ విల్ టేక్ టైం. అండ్ యాజ్ ఈ సెక్షన్కి ఫస్ట్ వెళ్ళా నేను. అసలు తెలుసా, నాకు ఎప్పుడు ఇట్లే అవుతుంది. లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్తో లాస్ట్ వీకే ఐకియాకి వెళ్ళా, ఇదే కర్టన్, ఇప్పుడు ఇది 2,600 కొన్నా కదా నేను, ఇదే యాజ్ ఈ సెక్షన్లో 1,500కి ఉండే, చాలా పేర్స్ ఉండే. కానీ అప్పుడు నాకు ఇక్కడ మెజర్మెంట్స్ అవి తెలియకపోవడం వల్ల తీసుకోలే. ఇప్పుడు వెళ్ళి చూస్తే యాజ్ ఈజ్లో ఏమీ లేవు, నేను నార్మల్గా ఐకియా దాంట్లో తీసుకోవాల్సి వచ్చింది. సో నాకు 2,000 లాస్ అనమాట. రెండింటి మీద 1,000 మిగిలేది. సో ఒక్కోసారి అంతే అవుద్ది, మనకి ఏవైనా తక్కువ కనిపించాయంటే తీసేసుకోవాలి. బట్ కర్టన్స్ కదా, మెజర్మెంట్స్ తెలియదు అన్నట్లు నేను తీసుకోలే. ఇంకా యాజ్ ఈజ్లో నాకు ఈ విండో కర్టన్స్ పేర్ యాక్చువల్గా అయితే 999 స్టోర్లో, యాజ్ ఈజ్లో తీసుకున్నా కాబట్టి 599 పడింది. అండ్ నేను ప్లాన్ చేయలేదు గ్రే కలర్ తీసుకుందామని, యాజ్ ఈజ్లో ఇది ఒక్కటే ఉండే తీసుకొని వెళ్ళా.
లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఈ కర్టన్స్ స్టోర్లో తీసుకునేటప్పుడు ఎందుకో లాస్ట్ టైం వరకు నేను బ్రౌన్ వాడాను కదా, ఈసారి గ్రే తీసుకున్నాము. గ్రే వల్ల కొంచెం ఇంకెక్కువ బ్లాక్అవుట్ వస్తుంది అనమాట ఎఫెక్ట్, డార్క్ కలర్ అవడం వల్ల. సో బీచ్ కలర్ వద్దులే అనిపించింది. బీచ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ ఇవి వాడేసాను కాబట్టి గ్రే ఎప్పుడు వాడలేదు, అందుకే గ్రే తీసుకున్నా. అనుకోకుండా ఇది అది అన్నీ మ్యాచ్ అయితే అయిపోయాయి. ఈ ఇల్లు మొత్తంలో ఒకే ఒక్క విండో ఉంది, సో దానికి యాక్చువల్గా ఒకటి సరిపోతుంది. నేను 2 వేసేస్తా, లేదా ఒకటి ఇంకేమైనా చేయాలి చూడాలి. నాకు ఇంకా వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్నే వేసా కదా కర్టన్, ఇంకా చేతులు నొప్పులేస్తున్నాయి, ఇంకా నాకు ఓపిక లేదు అన్నీ వేసి చూసేవి. కంపల్సరీ 2 ఉండాలి కర్టన్స్ వేయాలి అంటే. అండ్ ఒక సీజర్ తీసుకున్నాను 49 రూపీస్. ఈ కింద ఈ మధ్య ఈ 1 మంత్ నేను చాలా నెగ్లెక్ట్ చేశాను, సో దానివల్ల ఇక్కడంతా కూడా స్ప్లిట్ ఎండ్స్ వచ్చాయి, అవి కట్ చేసుకోవాలి, అందుకే తీసుకున్నా. అండ్ ఇవి ఒకటి నాకు నచ్చాయి అనమాట. ఫ్రిడ్జ్కి మనం ఒక టవల్ పెడతాం కదా, అది ప్లస్ ఇక్కడ హ్యాండ్ వాష్ దగ్గర ఒకటి పెట్టడానికి అన్నట్లు కాటన్ ఇవి చాలా మంచి న్యూట్రల్ కలర్స్ ఉన్నాయి, కాటన్ అనమాట, బాగా పీల్చుకుంటాయి. ఈ షిఫ్టింగ్లో ఏమైపోయిందంటే ఇంతకుముందు నా దగ్గర ఉన్నాయి టవల్స్, అవన్నీ కూడా మురికైపోయాయి, ఇంకా అన్నీ తుడవడానికి అట్లా వాడేసామన్నమాట హడావుడిలో. అందుకనే సరే ఈ 2 తీసుకుందాము అన్నట్లు తీసుకున్నా. అసలు యాక్చువల్గా చాలా వస్తువుల మీదకి నా కళ్ళు అట్లా పోతున్నాయి అనమాట. బట్ టన్నెల్ విషన్లో వెళ్ళొచ్చాను నేను ఐకియాకి. నేను ఏమీ చూడను, నేను ఓన్లీ కర్టన్స్ కోసం వెళ్తున్నా, కర్టన్సే తీసుకొని వస్తాయి, ఈవెన్ బెడ్షీట్స్ కూడా చూడను అన్నట్లుగా వచ్చేసాను. ఐ ఫీల్ లైక్ డెకరేటింగ్, కానీ నా దగ్గర ఉన్న స్టఫ్ అంతా చూసిన తర్వాత ముందు అసలు ఉన్నాయన్నీ తీసేయాలి, మినిమలిస్టిక్గా పెట్టుకోవాలని అనుకుంటున్నా. అందుకే డెకరేటివ్ ఐటమ్స్ బిగ్ నో, అసలు ఇప్పట్లో అయితే ఏమి కొనను అనుకుంటున్నా. సో అదనమాట, ఇంతే అండి నా ఐకియా హాల్. యాక్చువల్గా ఇవాళే కర్టన్స్ వేసి చూపిద్దాం అనుకున్నా, కానీ అయ్యేలా లేదు, నేను ఒకదాన్నే ఉన్న ప్రస్తుతానికి. సో మా హస్బెండ్ వచ్చిన తర్వాత మరి ఏమంటారు ఏంటి అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. నేను ఉంచుతానా రిటర్న్ చేస్తానని. ఐకియాలో 365 days రిటర్న్ ఉందంట, సో బిల్ జాగ్రత్తగా పెట్టుకున్నాను. అండ్ అందుకే ఒకటి ఓపెన్ చేశాను. లెట్స్ సీ ఏమైద్ది అనేది ఫ్యూచర్ బ్లాగ్స్లో చెప్తాను. అండ్ బ్లాగ్స్ కూడా నేను ఎక్కువ రికార్డ్ చేస్తాను ఇప్పుడు, బికాజ్ ఇప్పుడు థింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, ప్లస్ నేను కూడా కొద్దిగా ఇంట్లో ఉంటున్నా కాబట్టి. ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.